హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఈరోజు అప్డేట్ ముందుగా మన నిఫ్టీ వచ్చేసి టైం వచ్చేసి 10:33 టైంలో నిఫ్టీ న్యూట్రల్లో ఉంది. 1% ₹1 మైనస్లో ఉంది. ఓపెనింగ్ 25,514, ఐహెచ్ 25,537, లో 25,472, ప్రజెంట్ వచ్చేసి 25,522 అంటే 2 పాయింట్లు మైనస్లో రన్ అవుతుంది మార్కెట్. మొత్తం టోటల్ స్టాక్ ట్రేడ్ అయిన 20,059 అయితే అడ్వాన్స్ 1610, డిక్లేర్ 1066, అన్చేంజ్ వచ్చేసి 83. 52 వీక్ హైలో ఉన్న స్టాక్ 46, డిక్లేర్లో ఉన్నాయి 14, అప్పర్ సర్క్యూట్ ఉన్నాయి 45 స్టాక్స్ అయితే లోవర్ సర్క్యూట్ ఉన్నాయి 31. ఇక టోటల్ మార్కెట్ ఈరోజు జరిగిన దానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లెక్క ప్రకారం ఇస్తే వాల్యూలను 147 కోట్లు జరిగింది. టోటల్ వాల్యూల 68,836 కోట్లు ఇప్పటికీ ట్రేడ్ జరిగింది. ఈక్విటీలో 27,000 కోట్లు, ఈక్విటీ డెరివేటివ్స్లో 38,000 కోట్లు, కరెన్సీ 250, ఇక కమాడిటీ 1 కోటి, అంటే దాదాపు 69,000 కోట్లు ఇప్పటికీ ట్రేడ్ జరిగిన వాల్యూస్ ఎంఎస్సీ టోటల్గా. ఇకపోతే నిఫ్టీ మోస్ట్ యాక్టివ్ నా కాల్స్ తీసుకుంటే 25,500, 25,600, 25,550, 25,700, 26,000 పైకి 26,000 ఉంది. అలాగే ఫుట్లు వచ్చేసి 25,400, 25,300, అంటే కిందికి 25,300, 26,000 మధ్యన ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూపిస్తుంది. అంటే పీసీఆర్ రేట్ ప్రకారం చూస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకున్న ఇది 25,450 ఫుట్టు, 25,600 కాలు, ఇవి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ జరిగినాయి. ఈరోజు జరిగిన టాప్ గెయినర్ విషయంలో చూస్తే వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాలు వినేటోళ్ళకి, మార్కెట్లో ఉన్న లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50లో ఉన్న కంపెనీలు పెరిగిన దాన్ని చూస్తే ఏషియన్ పెయింట్ 1.6 2% పెరిగిందన్నట్టు, బజాజ్ ఫైనాన్స్ 1.5%, హిందుస్థాన్ యూనిలివర్ 1.24 1.5% అన్నట్టు, ట్రెండ్ 1%, జియో ఫైనాన్స్ 1%, శ్రీరామ్ ఫైనాన్స్ 1%, ఇవి మహీంద్రా, నెస్టే ఇండియా, హెచ్ఆర్ మోడ, పవర్ గ్రిడ్ 0.5% ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్. ఇక లోజర్ విషయానికి వస్తే 50 కంపెనీల్లో హైయెస్ట్ పడిపోయింది. ఎస్ఎల్ టెక్నాలజీ 2% ఉంది, టాటా స్టీల్ 1.64, హిందాల్కు, ఐసిఐసి బ్యాంక్, తర్వాత విప్రో, రెడ్డి ల్యాబ్, అపోలో హాస్పిటల్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ 0.5% నుంచి 2% వరకు మైనస్ ఉంది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి 12 కంపెనీలు. ఎస్బీఐ, పిఎన్బి, కోటక్ మహీంద్రా, ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇవన్నీ 1% దాకా మైనస్ ఉన్నాయి. పెరిగిన దానిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి 0.74 1% లోపల. యాక్సిస్, ఇండస్ట్రీ, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్లస్ ఉన్న కంపెనీ. ఇక ఈరోజు మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్స్ పుట్లు ఇవన్నీ, ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్. ఏదన్నా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళకు, మనం హోల్డింగ్ చేసుకోవడానికి బెస్ట్ ఐడియా అన్నది ఇది మార్కెట్. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ రకంగా చూస్తే మార్కెట్ హైలు అని చూడదు. ఎప్పుడైనా సరే కంపెనీలో ఎక్కడ ఉంది కంపెనీ, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడంతో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాకుండా డైరెక్ట్ ఈక్విటీ మార్కెట్లో మార్కెట్ క్యాపిటల్ బాగున్న కంపెనీ, 1,00,000 కోట్ల పైన ఉన్న కంపెనీ తీసుకుంటాం. మంచి ఫండమెంటల్ టెక్నికల్ ఉన్న షేర్లు పోతే చెప్పినా మంచి ఇంట్రెస్ట్ మనం చెప్పే విషయం. ఇక స్టాక్ మార్కెట్ రోజు చెప్తున్న న్యూస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మంచి బెస్ట్ ఐడియా అని చెప్పడానికి ఈ వీడియోలు చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.